ఫ్లిప్కార్ట్లో కొత్త ఆప్షన్ వచ్చిందండి. స్కాన్ అండ్ పే అన్నమాట. కొత్తగా వచ్చింది. సూపర్ కాయిన్స్ ఉన్నాయి. ఆ సూపర్ కాయిన్స్తోని మనము ఏదైనా కొనుక్కోవచ్చండి. ఇప్పుడు ఫోన్ నెంబర్లు సెండ్ చేసుకోవచ్చు, మనీ సెండ్ చేసుకోవచ్చు, అండ్ మరియు యూపీఐ లింక్ చేసుకోవచ్చు. దానికి బ్యాంక్ అకౌంట్ సెట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే అదే విధంగా మీరు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఏ సిమ్లో ఆ అకౌంట్ నెంబర్ని యాడ్ చేసిన సిమ్ అయితే ఆ సిమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెసేజ్ సెండ్ అవుతుంది. చూడండి, సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ అన్నమాట యాడ్ అయిపోతుంది. ఈ ప్రొసీజర్ పూర్తయ్యేంత వరకు మనము బ్రేక్ చేయకూడదు అన్నమాట. ఫైండ్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత యాడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అయింది. నాదైతే యాడ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడైనా కొనుక్కోవడం క్యూఆర్ దగ్గర మనం స్కాన్ చేసుకున్నమాట. ప్రైమరీ అకౌంట్ కింద యాడ్ అయిపోయింది. అదేవిధంగా మనము మన యొక్క క్యూఆర్ కోడ్ని కూడా చూసుకోవచ్చు. అదే మనం పేమెంట్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు అనమాట. నాకైతే ఎటువంటి ఇష్టం లేదు. ఇలాంటి మరికొన్ని అప్డేట్ల కోసం నేను ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. ఫ్లిప్కార్ట్లో కొత్త అప్డేట్లు వచ్చాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. దాంట్లో వచ్చిన కాయిన్స్తో మీరు షాపింగ్ చేయండి. అండ్ ఫ్లిప్కార్ట్లో పే లెటర్స్ కూడా తీసుకోవచ్చు. నాకెందుకు నాట్ ఎలిజిబుల్ అని వస్తుందంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ తీసుకున్నాను. కానీ నాకు వద్దు అనేసి నేను వాళ్ళని రిక్వెస్ట్